आदाब नाजरीन, आरके टीवी न्यूज हैदराबाद में आप सभी का खैर मकदम है। आइए नजर डालते हैं आज की अहम खबर पर। आइए नाजरीन देखें हमारे नुमाइंदे रहमत खान की ये रिपोर्ट। आरके टीवी न्यूज हैदराबाद को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। एक्सरे ना సిటీ స్కాన్ ఎక్స్రే అంటే సిటీ స్కాన్ అంటారు మేడం లోపలికి మేము జస్ట్ డిమాండ్ ఏంది మేనిఫెస్టోలో పెట్టిన 2,000 వేతనము ఉద్యోగ భద్రత రిప్రజెంటేషన్ నుంచి వెళ్ళిపోతాం అందరు గ్యాదర్ కాదు దగ్గరికి పెట్టేసిన కనెక్ట్ చేయండి सर इमीडिएट आप एक काम करो सर इमीडिएट ट्रीटमेंट स्टार्ट करो तो पेन हो रहा है ट्रीटमेंट चल रहा कुछ నిర్దాక్షిణంగా గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, గత చరిత్రలో మేము ఎప్పుడు చూడని విధంగా ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వారి నిరసన తెలిపే హక్కు ఉంటుంది. ఈరోజు మా మహిళా సోదరిమణులు ఆడబిడ్డలు, అభం శుభం ఎరగని ఆడబిడ్డలు ప్రజాసేవ తప్ప, ప్రజలకు సేవలు చేసుడు తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకు రాజకీయం అంటే కూడా తెలియదు. ఏ గ్రామాలలో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఆశా వర్కర్లు చూసుకుంటారు. వాళ్ళకు ప్రభుత్వ ఏ కార్యక్రమాన్ని ఆశా వర్కర్లు చూసుకుంటారు. ఈరోజు ఆశా వర్కర్లు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో మీ పార్టీ పెట్టిందో దాని అసెంబ్లీ నడుతుంది కదా, మీకు మా ఇన్ఫర్మేషన్ చెప్పాలి, మీకు జ్ఞాపకం చేయాలని చెప్పేసి మా యొక్క ఆడబిడ్డలు ఆశా వర్కర్లు అందరూ కూడా అసెంబ్లీ ముట్టడించడం రాలే, మంత్రుల ఇల్లు ముట్టడించడం రాలే, ఏ ముఖ్యమంత్రి ఇంటికి ముట్టడిద్దాం రాలే. వాళ్ళ అధికారి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ గారిని కలవాలి, కలిసి మా రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు ఏదైతే మేనిఫెస్టో ప్రభుత్వం పెట్టిరు రేవంత్ రెడ్డి గారు, అప్పుడు మాకు నెలకు జీతం 18,000 రూపాయలు ఇస్తారని చెప్పి మేనిఫెస్టో పెట్టారు. అలాగే మాకు ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టారు. సంవత్సరం అయింది, మరి ఇంకేం కాలేదు. మీరు మా ప్రభుత్వం తీసుకెళ్ళండి అని చెప్పేసి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కలుద్దామని పోయడం జరిగింది. అంతే, అంతకనేం చేయలే, అద్దాలు వాళ్ళు కొట్టలే. కానీ ఈరోజు వాళ్ళను నిర్దాక్షిణ్యంగా పోలీసులు తీసి, ఒక ఆడబిడ్డ రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషిని ఆమె నిర్దాక్షిణ్యంగా తీసి 4 పోలీసులు తీసి బయట పారేసి, చచ్చిపోయిందని పారేసిన తర్వాత
కనీసం దెబ్బ తగిలితే హాస్పిటల్ తీసుకోపోకుండా అంబులెన్స్ వేసుకొని ఒక గంటన్నర వైపు తింపిరు, చచ్చిపోయింది కావచ్చు అని. దాంతోపాటు రహీం బి అనే ఒక ఆశా వర్కరు ఆమె నిర్దాక్షిణ్యం కొడితే 2 గంటల వరకు కూడా ఆమెకు సృహ లేకుండా నోట్ల నురుగులు కప్పితే ఇమ్మీడియట్గా మా కేటీ రామారావు గారు హుటాహుటిన ఒక బృందాన్ని మేము రావడం వలన మా మహమ్మద్ అలీ సాబ్, ఎక్స్ హోమ్ మినిస్టర్ సాబ్, మా సత్యవతి రాజురోక్క, మా యొక్క రూప్ సింగ్ గారు, మేమందరం కూల్చా ఈరోజు రావడం జరిగింది. చాలా బాధాకరం. వచ్చినవడంగా యథా రాజా తథా ప్రజ, హాస్పిటల్ పట్టించుకున్న ఆతులు లేదు, మీరు రాగానే మళ్ళీ పట్టించుకునే యాక్షన్ చేస్తున్నారు. నిజంగానే వాళ్ళు చచ్చిపోయి ఉన్నారని భావించారు. చచ్చిపోతే ఎవరు బాధ్యత? ఆ కుటుంబానికి చచ్చిపోతే ఎవరు అండగా ఉంటారు? ఇప్పుడు మేము అడిగేది ఒక్కటే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం రాకముందు వీరికి 1000 రూపాయల నుంచి 1500 మాత్రమే జీతం వచ్చేవారు ఆశా వర్కర్లకు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలే కదా, తెలంగాణ బిడ్డలే కదా, గౌరవించుకుందామని చెప్పి 9750 రూపాయలు ప్రతి నెల తెలంగాణ కేసీఆర్ గారు ప్రభుత్వం దిగిపోయే వరకు 9750 రూపాయలు ప్రతి నెలకు జీతం ఇచ్చిండ్రు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టి ఇంతేనా మీకు 1800 రూపాయలు ఇస్తాము, 18,000 రూపాయలు ఇస్తాం నెలకు, మీ అందరికి ఉద్యోగ భద్రతలకు ఇస్తాం అని మేనిఫెస్టో పెడితే నమ్మిరు పాపం ఆడబిడ్డలు. నమ్మి వాళ్ళ ఓట్లు మొత్తం కొల్లగొట్టిరు. ఓట్లు మొత్తం కొల్లగొట్టి అధికార పార్టీ ఎక్కిన తర్వాత మహిళను చూడకుండా 4 పోలీసులు, మగ పోలీసులు ఆ సంతోషి నిర్దాక్షిణ్యంగా కుట్టడం జరిగింది. చూసాం ఎక్కడన్నా? ఇలాంటి తెలంగాణలో ఇప్పుడు చూసామా? నిర్దాక్షిణ్యం కొట్టడం ఒక దుశ్శాసన పర్వం ఈ తెలంగాణ గడ్డ మీద చూసాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు మా ఆడబిడ్డలు చూస్తే ఏడుస్తున్నారు, వాళ్ళ కుటుంబాలను విలువలాడుతున్నారు. ఒకవైపు సర్పంచులను అట్లే అరెస్ట్ చేస్తుంది, ఒకవైపు ఆశా వర్కర్లు. ఈ తెలంగాణ గడ్డ మీద ఏ వ్యక్తి సంతోషంగా ఉన్నాడు చెప్పండి? ఒక్క వ్యక్తి చెప్పండి, సంతోషంగా ఉన్న వ్యక్తిని ఒక్క పేరు చూపించండి.